శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గురువు వెలుగు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు నేను పేరేచెర్ల నుండి సాయంకాలమునకు గుంటూరు చేరితిమి. తమ ఇంటికి చేరుటకై బస్సు ఆగిన ప్రదేశము నుండి ఒక రిక్షా మాటలాడిని. మేమిరువురము ఆసీనులమైతిమి. బ్రాడీపేట మొదలు వద్దకు ఆ రిక్షా రాగానే నేను ఆ సందర్భమున రైలుపేటలోని మా ఇంటికి వెడలేవలసి వచ్చుటచే రిక్షా నుండి దిగుట తప్పలేదు. ప్రతిదినము మాస్టర్ గారి నివాసమునకు వచ్చుచు అచ్చటనే ఎక్కువసేపు గడుపుచున్నాను. పున్నయ్య శాస్త్రి గారు మనం ఈ పుస్తకాల్లో చూస్తూ ఉన్నామండి. అంతకుముందు అధ్యాయాల్లో అనేక మాటలు చూసాము. ప్రతిరోజు కూడా మాస్టర్ గారి నివాసానికి రావటం, అక్కడనే ఎక్కువసేపు గడపటం పున్నయ్య శాస్త్రి గారికి అది బాగా ఒక అదృష్టం. ప్రార్థనలలో వారి సన్నిధిన పాల్గొనుచున్నాను. వారి ఇంటనే ఎక్కువ మార్లు శయనించుచున్నాను. నిద్రలోనికి కొరుగుదును కనుక సుమారు 2 గంటల సేపు శ్రీవారి దివ్య భాషణామృతమును గ్రోలుచునే ఉన్నాను. ఆ దినము కూడా ఉదయము నుండి సాయంకాలము వరకు వారి సాంగత్యమున గడుపుచునే ఉన్నాను. అయినను ఇప్పుడు వారిని విడిచి వెళ్ళుటకు నాకు మనసొప్పలేదు. మనసులో తీవ్రమైన ఆవేదన మండసాగినది. అంటే పొద్దున్నుంచి మాస్టర్తోనే గడిపారు. అయినా ఇప్పుడు రిక్షా దిగి ఇటువైపు రైలుపేటలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మాస్టర్ ఏమో బ్రాడీపేటలో వారింటికి వెళ్ళాలి. అయినా వదిలిపెట్టబుద్ధి కావట్లేదుటండి మాస్టర్ని. మనస్సులో తీవ్రమైన ఆవేదన మండసాగినది అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. నేను ఉండబట్టలేక శ్రీవారితో మిమ్మల్ని విడిచిపోలేక బాధపడుచున్నానని పలికితిని. అప్పుడు శ్రీవారు దృఢస్వనమున ఇట్లు పలికిరి. మాస్టర్ చెప్పారటండి, అయితే ఇప్పటి వరకు నీవు నన్ను అర్థము చేసుకొన్నది ఇదియే అన్నమాట. ఈ మాటలు పలికి ఇక నా వైపు వారు కన్నెత్తి చూడకుండా తమ నివాసము వైపు సాగిపోయిరి. వారి శంఖారావము నా ఎదలో నినదింపసాగినది. ఆ రాత్రి కూడా నినదించుట ఆగలేదు. నాలో నేను వారి పలుకులలోని ఆంతర్యమును చింతింపసాగితిని. గురువు యొక్క భౌతిక సాంగత్యము ఆధ్యాత్మిక సాధనలో తప్పనిసరియే. కానీ అంత మాత్రమున శిష్యునకది బంధము కారాదు. గురువనగా వారి దేహము కాదనియు, పరమప్రేమయగు వెలుగే గురువనియు, ఆ వెలుగు మనలో ఉన్నదనియు, పైగా విశ్వమంతటా వ్యాపించి ఉన్నదనియు, భౌతిక రూపమెత్తిన గురువును నిరంతరము స్మరించుచు వారు ఉపదేశించిన మార్గమున నడుచుచున్న ఎడల మనలోని గురు సాన్నిధ్యము సదా ప్రకాశించుననియు నాకు బోధపడినది. గురువంటే ఒక వ్యక్తి కాదండి, గురువంటే ఒక తత్వము. గురువంటే ఒక రూపము కాదు, గురువంటే ఒక వెలుగు. భౌతికమైనటువంటి సాంగత్యము ఆధ్యాత్మిక సాధనలో తప్పనిసరే. కానీ అంత మాత్రాన శిష్యునికి అది బంధము కాకూడదు అని అంటున్నారు. కనుక వారు ఉపదేశించిన మార్గమున నడుచుచుంటే మనలోనే గురు సాన్నిధ్యము సదా ప్రకాశిస్తూ ఉంటుంది అని నాకు బోధపడింది అంటున్నారండి. భౌతికమైన ఎడబాటుకు దుఃఖించుట ప్రేమ కాదనియు, వట్టి ఉద్వేగము దౌర్బల్యము అనియు శ్రీవారు నాకు బోధింప సంకల్పించిరి. వారి సంస్మరణతో, వారిని అనుసరించుటతో వారి సాన్నిధ్యము సదా సిద్ధించుననియు నాకు విశ్వాసము పాదుకొలుపు తలచుట వారి సంకల్పం. అంటే మాస్టర్ ఏం చెప్పలేదండి ఇవన్నీ. మాస్టారు అయితే నువ్వు నీకు
నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదే అన్నమాట అని మాట్లాడకుండా వెళ్ళిపోయారట వాళ్ళ ఇంటి వైపు. మాస్టర్ అన్నటువంటి ఆ మాటలకి పున్నయ్య శాస్త్రి గారికి అర్థమైనటువంటి విషయం ఇది. వారి స్మరణతో, వారిని అనుసరించుటతో వారి సాన్నిధ్యము సదా సిద్ధించును అని విశ్వాసము నాకు పాదుకొలుపదలుచుట వారి సంకల్పము. మాస్టర్ గారి పలుకులు ఒక్కొక్కసారి వేణుగానముగా నవనీతము వలె ఉండును, ఒక్కొక్కసారి శంఖారావముగా ఉండును, ఒక్కొక్కసారి చండ్రకోల తాకిడి వలె ఉండును. ఇన్ని విధములను నా అనుభవమునకు వచ్చినట్లు వారే అనుగ్రహించిరి. అంతేకాదు, ఈ సంఘటనతో వారు నాకు భవిష్యత్తును సూచింప సంకల్పించిరి. ఇక కొద్ది దినములలో వారు విశాఖపట్టణము మకాము మార్చబోచున్నారు. కావున నన్ను మానసికముగా తమ భౌతిక వియోగమునకు, దివ్య సాన్నిధ్యమునకు సంసిద్ధపరచదలుచుచున్నారని నాకు తర్వాత ఎరుకపడినది. కనుక గురువు వెలుగు. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది. భరద్వాజ గారి మైత్రి ప్రభావము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారి పినతమ్ముడగు శ్రీ భరద్వాజ ఆ రోజులలో వివాహమునకు విముఖులు. వివాహముకి విముఖత్వం ఉందటండి ఆ రోజుల్లో భరద్వాజ గారికి. మాస్టర్ గారి తమ్ములు అన్నగారింటికి రాకపోకలు సాగించేవారు. తమ్ముళ్లను శ్రీవారు వ్యయ ప్రయాసలకు వచ్చి చదివించిరని నాకు తెలిసినది. మాస్టర్ గారు చెప్పలేదు, శ్రీ నాగభూషణం గారు, వెంకటస్వామి గారు చెప్పిరి. తమ్ముల చదువుకై రుణము కూడా చేసి తర్వాత తీర్చుట నేను గోపిరెడ్డి ఎరుగుదుము. మాస్టర్ గారికి చిన్న వయస్సుననే తల్లిగారు దేహం విడిచిరట. తమ్ముళ్లపై నిరవధికమగు ప్రేమతో మాస్టర్ గారు అన్నము వండి పెట్టేడివారట. వారి వీపులు తోమి తలంటు కూడా పోసేడివారట. వారిని ఆడించెడివారట. వారికి తనకు తల్లిగా ఆవర్తించిరట. సోదరుల సుముఖమునకై స్వసుఖమును వారు త్యజించుట జరిగినది. శ్రీవారి భ్రాతృవాత్సల్య విశేషములు మాస్టర్ గారికి వరసకు అక్కగారగు కాంతమ్మ గారు నాకు తెలిపిరి. శ్రీరామచంద్రుని భ్రాతృవాత్సల్యమును శ్రీవారి యందు దర్శింపవచ్చును. ఈ సంగతులు వారెప్పుడునూ తెలపలేదు. సోదరవాత్సల్యము సహజమే. దీనిని గూర్చి గుర్తింపు ఎలా, కీర్తి ఎలా? వేదవ్యాసు గారు వయస్సులో నాకన్నా పెద్దవారగుటిచే వారితో నాకు పరిచయము మాత్రమే ఏర్పడెను. ఇక బోధాయన, భరద్వాజ గారులతో స్నేహము, చనువు ఏర్పడినవి. బోధాయన గారికి మేము చదువుకునే రోజుల్లోనే వివాహమైనది. భార్యా సమేతులై వారు అప్పుడప్పుడు అన్నగారింట గడిపెడివారు. భరద్వాజ గారు నాతో ఆధ్యాత్మిక గోష్ఠి సెలిపెడివారు. ఆయన జీవితమున ఎన్నియో మజిలీలు కలవు. కొన్నాళ్ళు హైదరాబాదులోని వివేకవర్ధని కళాశాల యందు ఈయన ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసెను. 2 సంవత్సరములకు పైగా జిళ్ళెళ్లమూడిలో అమ్మ సన్నిధిలో గడిపెను. తర్వాత చిన్నన్న అయిన వేదవ్యాస్ గారితో కలిసి షిరిడీని దర్శించి సాయిబాబా భక్తుడయ్యను. ఆయా దశలలో మాస్టర్ గారింటికి వచ్చిన సందర్భములలో నాతో తన అనుభవములను ముచ్చటించుచుండెడివాడు. ఆయన ప్రభావమున నేనును వివాహము ఎడల వైముఖ్యమును పెంచుకొంటిని. మాస్టర్ గారు నన్ను గూర్చియు సీతాపతిని గూర్చియు మా భరద్వాజ లైనులోని వారని నవ్వుచు అనడివారు. గృహస్థాశ్రమము యొక్క ఆవశ్యకతను వివరించుచు నాకు వివాహము చేసుకొనమని నచ్చ చెప్పసాగిరి. 1961, 62లలో వారు ఇట్లు నాకు నచ్చ చెప్పినను నాకు వివాహ వైముఖ్యము పోలేదు. సన్యాసము స్వీకరించవలెనని మక్కువ ఎక్కువగా ఉండేది. ప్రత్యేకముగా శ్రీరామకృష్ణ మఠము ఎడల అభినివేశము కలదు. 1962, 63 ప్రాంతములలో మా అన్నగారు
కొందరు బంధువులు తెచ్చిన సంబంధములను త్రోసిపుచ్చితిని. ఆ రోజులలో వేదవ్యాస్ గారు, భరద్వాజ్ గారు కలిసి కృతయుగ అను పత్రికను నడిపెడివారు. మాస్టర్ గారి వద్ద నుండి ఆ పత్రికను గ్రహించి చదువుచుండేటివాడను. మరలా 1963 ఉత్తరార్ధమున ప్రేయర్లు సాగుచున్న రోజులలో మాస్టర్ గారు నా వివాహ విషయమును ప్రస్తావించి నన్ను వివాహమునకు సుముఖుడను కావించుటలో కృతకృత్యులైరి. వేదోపనిషత్తులలోనూ మనువు బోధలోనూ సత్సంతానమును కని పితృణము తీర్చుకొనుటకై వివాహము తప్పనిసరి అని చెప్పబడినదని ఆ సంగతిని మాస్టర్ గారు నొక్కి వక్కాణించిరి. పితృణ విముక్తి కానిది సకల బంధు విమోచనమును భగవత్ప్రాప్తి సిద్ధింపనేరదని చెప్పిరి. మరియు మాస్టర్ సివివి గారి యోగ సాధన చేయువారు తప్పనిసరిగా గృహస్థాశ్రమమును స్వీకరింపవాలననియు, లేకున్నచో యోగసిద్ధి కలగదనియు తెలిపిరి. యోగ సాధన సమిష్టియే గాని వ్యక్తిగతము మాత్రమే కాదు. లోక కళ్యాణముకై దివ్యత్వమును అవతరింపచేయుటకై భార్య పుత్ర పతి సమేతములైన కుటుంబములు యోగ సాధనకు సమర్పితములు కావాలనని మాస్టర్ సివివి గారి ఉద్బోధగా తెలిపిరి. ఇంత చెప్పినను వివాహము ఎడల నాకు పూర్తిగా సుముఖత ఏర్పడలేదు. అప్పుడు మాస్టర్ గారు అంతిమమైన అస్త్రమును నాపై ప్రయోగించిరి. నీవు నన్ను గురువుగా భావించుచున్నావా అని అడిగిరి. నేను అవును అని బదులు చెప్పి తిని. అట్లయినచో నా ఆజ్ఞను పాటించి వివాహమునకు సిద్ధము కమ్ము అని ఆదేశించిరి. నేను ఆ స్థితిలో వారి ఆదేశమును శిరసా వహించి తిని. గుంటూరులో శ్రీ చింతలపాటి పూర్ణానందము గారును బ్రాహ్మణులు నస్యము వ్యాపారము చేయుచుండెడివారు. ఆయన కుమారుడే అగ్రహారమున జరిగిన ప్రేయర్లలో మాతో పాటు పాల్గొన్న శ్రీ ప్రభాకర శాస్త్రి. తన కుమారుడు నన్ను గురించి మంచిగా చెప్పుట వలననో ఏమో శ్రీ పూర్ణానందము గారు నాకు తన కుమార్తెనియ్యవలెనని ముచ్చటపడిరి. మాస్టర్ గారిని చాలా మార్లు కలిసి మీ ఇంటనున్న పిల్లవానికి మా అమ్మాయిని ఇప్పుడిప్పుడని కోరెను. ఆ రోజులలో 5,000 రూపాయల కట్నమును నాకు ఇయ్యచూపెను. మాస్టర్ గారు స్వయముగా నాకు ఈ సమాచారము తెలిపిరి. అప్పుడు నా పుట్టుక వివరములను స్వీకరించి నా జాతకమును గుణించిరి. సూర్యచంద్రులు ఇరువురును నేను పుట్టినప్పుడు కన్యారాశి స్థితులగుటచే నన్ను కన్యారాశి జాతకుడని పేర్కొనిరి. శ్రీ నండూరి రాధాకృష్ణ కూడా కన్యారాశి జాతకుడని పేర్కొని మీ మిత్రులు కన్యారాశి జాతకులని నవ్వుచూ పలకరించడివారు. చింతలపాటి పూర్ణానందము గారి అమ్మాయి వివరములు కూడా గ్రహించి ఆమె జాతకమును కూడా గణించిరి. మా ఇరువురి జాతకములను పొంతన కుదరలేదనియు ఆమె భావి జీవితము ఐహిక సుఖవంతమనియు నాది సాధారణ జీవితమనియు కావున నాకు ఆమెనిచ్చుట ప్రశస్తము కాదనియు ఆయనకు నచ్చచెప్పిరి. ఆయనను ఆ సంకల్పము నుండి విరమింపజేయుటకు మాస్టర్ గారు చాలా శ్రమపడవలసి వచ్చినది. మా పెద్ద తల్లి గారి మనుమరాలిని వివాహమాడుమని మా అమ్మయు ఇతర బంధువులను నన్ను బలవంత పెట్టసాగిరి. నేను నిర్ణయమును మాస్టర్ గారికి విడిచిపెట్టితిని. అప్పుడు అమ్మాయి తండ్రి గారు మాస్టర్ గారిని వారి ఇంటి వద్ద స్వయముగా కలుసుకొని తన కుమార్తెను నాకు ఇప్పింపుడని కోరెను. మాస్టర్ గారు ఆ అమ్మాయి జాతకమును గుణించి నా జాతకముతో పొంతనను పరిశీలించి ఆయనతో ఇట్లు సాంత్వనముగా పలికిరి. మీ అమ్మాయి జీవనము పట్టణవాసముతో ముడిపడినది. పున్నయ్య జీవనము ఇప్పటి నుండి 14 సంవత్సరముల పాటు పల్లెటూరి వాసముతో గడిచిపోవును. వీరిరువురకు వివాహము జరిపినచో వీరు చికాకుల పాలగుదురు. కావున మీ అమ్మాయికి మా పున్నయ్య తగడు. పాపం ఆ అమ్మాయి తండ్రి
అంటే శ్రీ అంబటిపూటి వెంకట సుబ్బయ్య గారు ఆయన చేయునది లేక నిరుత్సాహముతో వెనుదిరిగెను. తాను ఈయనతో భాషించిన వివరము నాతో తర్వాత మాస్టర్ గారే స్వయముగా తెలిపిరి. కనుక భరద్వాజ గారి మైత్రీ ప్రభావము. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయిందండి. రేపటి రోజున మనము సుదర్శనము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.